మైరా మీడియా మార్క్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి 35 సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేయలేకపోయింది ఏంటి, ఈ 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అక్కడ? అంటే ఏ విధంగా ఉంటుంది అనే దానికన్నా ఒక మనిషి యొక్క పోరాటం నిలకడగా నిరంతరం చేస్తున్నది గమనించమనండి ప్రజల్ని సార్. ఇప్పుడు వైనాట్ 175 అన్న దగ్గర కుప్పం, అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దీస్ ఆర్ ఆల్ దేర్ హోమ్ పిచ్చెస్ అంటారు. హోమ్ పిచ్లో టెండూల్కర్, గంగూలీ ఇలాంటి వాళ్ళు కొట్టి సెంచరీలు అన్ని మనందరికీ ముందే ఊహించినట్టుగా చెప్తూ ఉంటాం కదా. అట్లాంటి మొనాటమీని బ్రేక్ చేయడానికి ఎవరు, ఎలా, ఎందుకు అన్నది ఒకసారి గమనించమనండి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మోర్ ఫోకస్ చేస్తూ గతంలో 60 కోట్ల అన్న దగ్గర భరత్ గారు అడిగిన దగ్గర 100 కోట్లు ఇవ్వడం, తర్వాత ఇవాళ అంద్రేనీవా ప్రాజెక్టుకి కృష్ణా జలాలు అక్కడికి తరలించి చూపించడం, కుప్పం రెవెన్యూ డివిజన్ చేసి చూపించడం, అండ్ మొన్న మున్సిపాలిటీ 2 స్థానాలు తప్ప మిగిలినవన్నీ కాంకర్ చేసిన విధానం ఇవన్నీ చూస్తే 35 సంవత్సరాల లెగసీలో 7 సంవత్సరాలు గెలిచిన చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి బ్రేక్లు పడుతున్నాయో అక్కడ గమనించమని సార్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఒక పోరాటానికి గతంలో నేను ఎన్నోసార్లు చెప్పినట్టు ఒక ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఆ తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉన్న ఓటు బ్యాంక్ అంతటిని ప్రక్షాళించబడిన ఈ ప్రభుత్వం అండ్ గతంలో వచ్చిన మెజారిటీలతో కంపేర్ చేస్తే లాస్ట్ టైం ఆయన గెలిచిన విధానం. సో ఈసారి అసలు నిరంతరం ఎప్పుడు అన్నిసార్లు వెళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఖాళీ బలపం కట్టుకుని 25 సార్లు కుప్పం పరిగెట్టవలసి వస్తుంది. సో అక్కడ ఆ నిరంతరం ఒక ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యకలాపాలకి ఒక అపోజిషన్ గా అతని నియోజకవర్గంలో అతని ఆచ్ఛాదనలో జరిగినవన్నీ జరగలేనివన్నీ అన్నది ప్రతి నిమిషం ఆయనకి కంపారిజన్ కనబడుతుంది. సో ఈ ప్రస్థానంలో ఆయన ఎక్కడికి ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి వెళ్ళాలి అన్న దగ్గర 25 సార్లు ఆలోచించుకునే పరిస్థితికి తెరలేపారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే గతంలో కుప్పం నియోజకవర్గం ఆయన గ్యారంటీ గెలిచేస్తారు కాబట్టి మొత్తం రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉండేవారు. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఇంత టగ్ ఆఫ్ వార్ నడుస్తూ నెక్ టు నెక్ నడుస్తుంది దగ్గర ఇంకా ఎక్కువ ఫోకస్ చేయవలసి వస్తుంది కుప్పం లాంటి నియోజకవర్గం. సో ఊరికి అడావుడి తప్ప ఏమీ లేని తండ్రి కొడుకులు ఆరాటం చూస్తే మంగళగిరి కూడా ఇడిది పడితే లాస్ట్ అక్కడే కూర్చోవలసి వస్తుంది. నిజంగా స్టార్ క్యాంపెయినర్ కింద ఉన్నాడు, అతను కథ ఏందో తెలుసుకునే 24కి నియంత్రించుకున్న పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లో కనబడతాడు. కర్మగల రేపొద్దున బీజేపీ పొత్తు మేము తెలుగుదేశం లేదన్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క నిస్సహాయత ఎలా ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ నిన్న కూర్చుని వాళ్ళిద్దరూ సంయుక్తంగా అనౌన్స్ చేసిన దాంట్లో ఒకడేమో ఎవరు మన నాదెండ్ల మనోహర్ నాన్న తెలుగుదేశం పుట్టిమంచడానికి ఒక ప్రయత్నం చేస్తే నాదెండ్ల మనోహర్ ఏమైనా కొంపతీసి జనసేన పుట్టిమంచడానికి అన్నట్టు ఉంది చూడండి కావాలంటే. ఎందుకంటే చిత్తికాయతల మీద రాసి ఇచ్చి ఈ 5 పేర్లు చదవంటే 5 పేర్లు కూడా తెలియని నిస్సాయ స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా సార్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు గమనించలేదు, చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ కన్ను కొట్టుకున్నాడు ఉదయరా. దేనికి? నేను కొంపతీసి జనసేన మరతెట్టేయడానిక? మీరు ఒకటి గమనించండి కావాలంటే. సో ఇవన్నిట్లోంచి పరిణామాలు చూస్తుంటే 30 దాడిని ఎదుర్కోవడానికి వీళ్ళు సమాయత్తం ఎలా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చందవరు తెలుగుదేశం సపోర్టర్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చందవరు పవన్ కళ్యాణ్ గారికి. సో పవన్ కళ్యాణ్ గారి శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చరు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చరు కాబట్టి మీ ఇద్దరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నామని చెప్తున్నారు. అందుకని ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి ఉదంతులు ఎక్కడున్నారు వీళ్ళు? ఇది లక్షలు చెప్తున్నా, పాలసీ మ్యాటర్స్ మీద ఎక్కడెక్కడ డిఫర్ అయ్యారు. ఉదాహరణకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి రాజీనామా చేసాడు, మళ్ళీ తిరిగి ఇటు వచ్చాడు. అక్కడ 150 కోట్ల పనులు ఏ బిల్లులు చెల్లించలేదని దాని మీద ఏదైనా మంగళగిరిలో లోకేష్ లట్టుడు ఏమైనా గలం అనిపించిన ఉదంతం చెప్పండి. ఏడున్నారు వీళ్ళు? ఎంతసేపు వాళ్ళది ఏదో రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనం అయిపోతుంది, ఈ కాకమ్మ కబుర్లు. ఇన్ని తిట్లు తిన్న పవన్ కళ్యాణ్ ఇటు తిప్పి దేనికి తిట్లు తిన్నట్టు, దేనికి దెబ్బలు తిన్నట్టు బీజేపీ వాళ్ళతోనూ ఇప్పుడు ఇది ఎక్కువ దేవాలని లేదు ఆ పొత్తు. వాళ్ళు ఓన్లీ ఎంపీ స్థానాలు అడిగే పరిస్థితి కనబడుతుంది ఇడిది తిప్పి. ఈ లెడ్డి మాలో కల్లా ముందే ఎంపీ స్థానాలు త్యాగం చేయడానికి బూత్ ఎల్లారికి మునిపించేద్దాం ఉన్నారు. వీటిలన్నింటిలోంచి 40 సంవత్సరాల ప్రస్థానాలు ఉన్న పార్టీలు, నాయకులు 10 ఏళ్ళు బట్టి పార్టీ పెట్టామని బేగాలు పోతున్న ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దేనికి పెట్టినట్టు, దేని చేస్తున్నారు? కరెక్ట్గా ఎగ్జామినేషన్స్ ముందు చూడండి, చదివిన ప్రశ్నలు రాకపోతే పిల్లడు ఎలా కళ్ళు తేలేస్తాడు అలాగే వీళ్ళు కళ్ళు తేలేసి వాళ్ళు కరెక్ట్గా 20-30-40 రోజుల్లో ఎలక్షన్ ఉన్న దగ్గర నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తుంటే ఎవరు కొత్త రేపండి వీళ్ళకి? కుప్పం లాంటి దగ్గర ఎన్నాళ్ళు బట్టి ఏడు తీసారో బాబు అంటే 3 గంటకి తెలియకుండా 14 ఏళ్ళ ప్రస్థానంలో అక్కడ ప్రతిదీ డొల్లతనమే, ప్రతిదీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒక యూనివర్సిటీ అనుకుంటాను అక్కడ, ద్రవిడ యూనివర్సిటీ అది పెట్టారు అక్కడ. ద్రవిడేనా? ఆయనలో ద్రవిడ యూనివర్సిటీ తప్ప ఇంకేమైనా కనబడుతుందా అంటే మిగిలినవన్నీ ఈయన వచ్చిన దగ్గర రెవెన్యూ డివిజన్ చేసుకోలేపారు అక్కడ. 5 సంవత్సరాలు ఏమైనా నేను ఇక్కడ చూస్తున్నాను, కేసీఆర్ గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిస్క్రిప్షన్స్ ఆనాటి ప్రభుత్వ అధినేతగా ఉన్న చంద్రబాబు గారికి ఎందుకు లేదు? టకటక జిల్లాలు ఇచ్చేసుకోలేరు.
ఏ పని చేశారు బాబు అంటే ఒక్క పని కూడా పనికి వచ్చిన పని పోకుండా ఇవాళ ఈ పని చేశారని ఆర్మీ పడి ఏడుచుకుంటూ తిరుగుతుంటే ఏం చెప్పాలి వాళ్ళకి? పరిపాలన సౌలభ్యం కోసం 100 పనులు చేసుకుని ఆవిష్కరించుకుని చూపించారు. దీని అంతటికి కారణం ఏంటి? 28వ తరగతి సభ నిన్నేమో జరిగింది. నిన్న కోర్టు పరిణామాలు గమనించారు లేదా మీరు? వీళ్ళేమో 6 వారాలు అడుగుతున్నారు, వాళ్ళేమో 3 వారాలు అతి కష్టం మీద ముక్కుతూ మొలుగుతూ ఇచ్చారు. వీళ్ళు ముకుల్ రోహిత్ గారు అనుకుంటారు సబ్మిట్ చేసింది ఏంటంటే ఈయన ఆరోగ్యపరంగా తీసుకునే అంబులెన్స్ కానీ ఎక్కడ లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఈయన ఆరోగ్యమే ఖాతరు లేకుండా. పైపచ్చు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, మేము అంత చూస్తాం, ఇలాంటివన్నీ బెదిరింపులు చేస్తున్నారని చెప్పి ఫుడ్ డౌన్ చేశారు. ముక్కుతూ మూలుతూ 3 వారాలు టైం ఇచ్చారు. 40 రోజులు ఎలక్షన్ ఉంది, 3 వారాలు టైం అంటే 3,021 మళ్ళీ మన మీద కట్టేలాడుతున్నట్టే కదా. ఇలా ఈ బిక్కుబిక్కుమని ప్రయాణం ఈ 45 సంవత్సరాలు పెడుతున్నాడు. కేజ్రీవాల్ అంటాడు ఆఫ్టర్ ఆల్ మా కవితమ్మ జస్ట్ ఎమ్మెల్సీ జస్ట్ 20% పై అంటుంది సిబిఐ వాళ్ళకి ఈడీఎల్కి. ఎంత పిరికోడేటండి నాకు అర్థం కాదు, ఎంత పిరికితనంతో రాజకీయాలు నాకు అర్థం కాదు. ఏమనంటే మా సీట్లు మా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకున్నాం, మీకెందుకని అందరూ జరుగుతున్నారు డిబేట్లకి వెళ్తే. అరే మీకు ఇచ్చిన సీట్లు ఏంది, మీరు అడిగినవి ఏంది? పవన్ కళ్యాణ్ మాటలు ఏమన్నా గ్యాప్ కొన్నాయి మీకు? ఆశ్చర్యం, మాకు 20 సీట్లు ఇస్తారా, 10 సీట్లు ఇస్తారా, మాది ఏంటనుకుంటారు మా ప్రస్థానం అని ఊరికే చెవులు పుల్లడిపోయినట్టు అరుపులు కేకల్లో ఇడిచి పడిచి పేడతో పెంకెట్టుకుని వచ్చి ఇంత కూర ఇవ్వండి ఇంత పప్పు ఇవ్వండి అని అడుక్కున్నట్టు 24 స్థానాలకు పరిమితమే. నీ చేతకంతానని మేము మాట్లాడుతుంటే ఆశ్చర్యం, మేము చేతన అవసరం దానికి ఏదో లాజిక్ చెప్తారు అంటే 40 సీట్లు అంటే 40 దరిద్రం వదిలేండి అది చేతకాని. కానీ ఈ 97 సక్సెస్ రేట్లు ఉందండి దీంట్లో. 24 స్థానంలో 97 గెలిచేస్తారట. ఓరే మీరు కానీ ఇంకోటి టికెట్ ఇచ్చిన వాళ్ళు 4 సంపాదించుకుంటారు భయ్, కనీసం మీ ఓట్లో సగం తేలిపోయిందనే విషయం తెలుస్తుంది ప్రజలకి. ఏదో చెప్పి ఏదో మార్చిపూసి మరడికే చేసి మాట్లాడేద్దాం అనుకుంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది వీళ్ళకి అవగాహన లేదండి. క్షేత్రస్థాయిలో అవగాహన అన్నది తెచ్చుకున్నప్పుడు నిజంగా దాని మీద ఏం చేయాలన్న దగ్గర ఈజీగా వాళ్ళ దగ్గర ఆల్టర్నేట్ ఉంటుంది. ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ వీళ్ళకి ఏవి సంబంధం లేకుండా ప్రజలు ఈ ప్రభుత్వ పరంగా ఏం తీసుకుంటారు? ఆయన జేబులో డబ్బులు ఇచ్చాడా? ఇవే జేబులో డబ్బులు ఇవ్వడానికి మీరు ప్రభుత్వ అధినేతలు అవుతారు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్లు అవుతారు. మీరు జేబులో డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఒక పందా తీసుకుని ఆ పందాన్ని 5 సంవత్సరాల పాటు ఎలా పరిపాలిస్తుంది అన్నదానికి కొలమానం ప్రజలకు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు ఇచ్చారా, గతంలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారా, దాని ముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారా? ఇవెవరు మాట్లాడడానికి ఎవరు ప్రభుత్వాలు ఎవరు కదా. ఈ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని సంక్షేమం చేయడానికి ఏ వెసులుబాట్లు తీసుకుంటుంది అన్నది ప్రశ్న. అదో తెలిసి ఇది ఎక్కడండి, ఇది నాకు అర్థం కదా. కానీ ప్రజలకి ఇతను ఒక్కడే జేబులోంచి డబ్బులు తీసి పెడుతున్నాడట, అధికారం లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిపించకపోయినా. సార్ పెద్ద పెద్ద కంపెనీలే సిఎస్ఆర్ యాక్టివిటీ అని ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ లో కొంత సర్టన్ ఫండ్ ప్రాఫిట్ లో తీసిస్తారు. ఇలాగే ఎంత తీసుకుంటారో దిక్కు దివాలని లేదా సినిమా పరిశ్రమ వాళ్ళు ఎవడు ఏ ట్యాక్స్ కడుతుంటే ఎవరికి తెలియదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు దాంట్లో. ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నాడు ఒక 5 కోట్లు తీసుకొచ్చి చారిటీ చేసి ఎన్ని క్లెయిమ్లు చేస్తారు చూడమనండి. ఏదో వీళ్ళందరికీ తెలుగుదేశం చారిటబుల్ ట్రస్ట్, జనసేన చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటివన్నీ పెట్టుకుని ఎవడో దగ్గర డబ్బులు తీసుకుని ఉండండి. రేపు 13వ తారీఖు లోపల మార్చి 13 లోపల ఇలా కథలన్నీ కాదా కమిషన్లు అన్నీ తేలిపోతాయి. ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రల్ బాండ్స్ లోపల ఎవరెవరు ఏం తీసుకున్నారో ప్రక్షాళన ఇస్తుంది. అప్పుడు ఎవడో ఎంత చేసి స్థిరపడిపడే ప్రజలందరికీ తెలుస్తుంది. కానీ ఇది ఎలక్షన్స్ ముందే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటారా? 3 వారాలు గ్యారంటీగా ఉంటుందండి. ఇప్పుడు నేను లాస్ట్ నుంచి చెప్తున్నా, ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 27 కోట్ల అవుట్ ఆఫ్ ద బాక్స్ డీవియేషన్స్ లో రేపు పొద్దున్న కోర్టు ప్రొసీడింగ్స్ లో 13వ తారీఖు లోపల ఎలక్ట్రల్ బాండ్ సబ్మిట్ చేయమండి. సబ్మిట్ చేసిన డీవియేషన్ కనుక అట్టర్ అయింది అనుకోండి, ఎక్కడ ఉంటారు వీళ్ళు? కోర్టులకి ఏముందండి, మనం ఏదో ఎలక్షన్ కమిషన్లు ఇల్లు వాళ్ళు బయట ఉండి మాట్లాడుకుంటూ ఉంటాం. కోర్టులు ఎవరు ప్రభావితం చేయగలరు? అంతే కదా. ఏదో అమాయకంగా ఏదో మాటలు మాడుతుంటారు. ఎలక్షన్ ముందు సింపతీలు వస్తే వాళ్ళ కాడ వస్తాయని. ఏదో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టులు అవినీతి చేసాడని జైల్లో పెడితే 2014లో అబ్బా సింపతి జైలు నుంచి బయటకు వచ్చి నేను గెలిపించారు ప్రజలు. ఎవరికో చెప్తుంటారు, పెట్టకథలని చెప్తుంటే జడ్డోళ్ళు వింటూ ఉంటారు. దానికి తోడు బహుగురి ఛానల్లో చెప్తుంటే అవన్నీ ప్రవచనాల్లో వింటూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన బీజేపీ పొత్తు, ఈ ఇద్దరు అడ్మిట్ చేస్తున్నారు. ఇద్దరు చెక్కోర పక్షుల్లో బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఏమో తేల్చదో ముంచదో చెప్పదు. ఈ స్థితిలో వాళ్ళు ఏంటంటే త్యాగరాజులాగా ఈయన నేనే త్యాగం చేస్తాను, 24లో మళ్ళీ ఏమైనా 10 వదులుతా వాళ్ళకి కానీ చెప్తున్నాను. ఇది ఎక్కడ అండి, ఇది ఎక్కడ వీడు 57 స్థానాలు ఇంకా అనౌన్స్ చేయాలి వాళ్ళు. అందులో ఏమైనా ఇస్తారు వాళ్ళు చెప్పరు. ఈ 24లో ఇంకా త్యాగాల మీద ఉండాలి, మీ ఇద్దరికి కలిపి ఇదే ఇస్తాం అంటే 10కి మళ్ళీ ఏదో కన్ఫైన్ అవుతున్నాడే. ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యంగాను ఉంది. వీళ్ళ ఎలక్షన్కి సిద్ధమై ఉన్నారంటే ప్రజల్ని ఒక ఎప్రడైజ్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఓటు బ్యాంకులు స్థిరపరచుకుంటున్నారు. మనమే ప్రభుత్వం రావాలి లేకపోతే మనల్ని మళ్ళీ తంతారు అని భయం పెడతారు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు చేయలేరు వాళ్ళకి.
కార్యకర్తలని ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ పార్టీ ప్రాథమిక అవగాహన లేని పార్టీల కింద ఆవర్తించబడినప్పుడు ఎస్ సార్, ఆ పార్టీ కార్యకర్తల పరిరక్షణ కోసం లీగల్ సెల్ ఎంత యాక్టివ్ ఉండాలండి ప్రతి దగ్గర. ఎస్ సార్. ఏవి ఇప్పుడు వీళ్ళు లిస్టు ప్రకటించిన తర్వాత ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు జిల్లాల నుంచి వచ్చి మరి కరకట్ట ఇంటి దగ్గర, చంద్రబాబు ఇంటి దగ్గర ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. రేపు సభ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? అసలు జనాలు వచ్చే అవకాశం ఉందంటారా? అందుకే పవన్ కళ్యాణ్ భయపడి టికెట్లు అనౌన్స్ చేయలేదు. ఉభయ గోదావరి జిల్లాలో ఆయన కరెక్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఓకే, దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. ముందే ఫోర్కాస్ట్ చేసి బిక్కు ఆడుకుని అది తెగించలేకపోయాడు. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి చూడండి. 2 రోజుల పాటు రేపు 28వ తారీఖు సభలు కనుక కుర్చీలు వెలవెలబోయే. ఎందుకంటే ఈ టికెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ ఆస్పిరెంట్సే కదా సార్. అంతే ఆ 10 లారీలు పెట్టలేరు, 10 బస్సులు. అవును. ఆ విధంగా సక్సెస్ చూద్దామని చూస్తున్నారు. బట్ నిజంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా ఎంత అనిశ్చితి ఉందో, ముఖ్యంగా తాడేపల్లిగూడెంలోనే ఆ బొలిశెట్టి గారికి ఇంకో ఆయనకి చాలా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది డాక్టర్ గారికి. సో ఏమవుతుంది చూద్దాం రేపు. సో వీళ్ళందరికీ ఏంటంటే 26వ తారీఖున మేడం మీద కత్తి 3 వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటారు. రేపు 28వ తారీఖున 2వ హడ్డులు జన సమీకరణలతో సిద్ధంకు ధీటుగా మేము కూడా చేయగలం కనుక ప్రూవ్ చేయగలిగారు. అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అది 280 ఎకరాలు, ఇది 30 ఎకరాలు అండి. సో 30 ఎకరాల సామర్థ్యాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎకరానికి ఎన్ని కుర్చీలు వేయచ్చో, ఎకరానికి ఎంతమంది వస్తారో లెక్కలు ఉన్నాయి అందరి దగ్గర. సో దాన్ని బట్టి మనం ఏమవుతుందో ఏం చేస్తారో రేపు ఎల్లుండో తేడతాము. బీజేపీకి ఇప్పుడైతే 57 సీట్లు ఇప్పటికీ ప్రకటించలేదు, కానీ బీజేపీ 5 ఎంపీ సీట్లు 9 ఎమ్మెల్యే సీట్లకి కన్ఫైన్ అయిందనేటువంటి వార్తలు కూడా వస్తుంది నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు? ఏ లేని దానికి వాళ్ళ దగ్గర ఏముందండి, 0.5% ఓటు బ్యాంక్ కట్టుకున్నా వాళ్ళు వీళ్ళు ఎడ్డోలు కాబట్టి వాళ్ళని మోసుకొని తిరుగుతున్నారు. అసలు మిగతా మాకు పని అతలపై ఆయన ఒక్క గోసులు వేసిరితే వీళ్ళిద్దరితో అవసరం లేదు తెలుగుదేశం నిజంగా చెప్పాలంటే. అంతే కదా, అదేదో పోరాటం ఆరాటం తేల్చుకోలేక వస్తున్నారు బిక్కులు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ మిషన్ల వల్ల ఓడిపోయామని ఒక అపవాదం వేస్తే బీజేపీ వీళ్ళ పక్కన ఉంటే మిషన్లు వచ్చి కాపాడేద్దాం అనుకుంటున్నారు. బీజేపీలు అందరికన్నా ముందే డిసైడ్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏదో ఎంపీలు గెలుస్తారన్న అపోహలో బీజేపీ అయితే లేదండి. అండ్ పైపచ్చి వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి. వాళ్ళు తెలుగుదేశం వల్ల వీళ్ళు వెళ్ళి వాళ్ళ శంకలో తోలడానికి సిద్ధంగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ గెలిచినా ఆల్మోస్ట్ అదే పనిలో ఉన్నారు వాళ్ళు. సో ఓవరాల్గా వీళ్ళు ఎంతరితే అదే ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నాడు? వాళ్ళు మామూలుగానే మూర్ఖత్వానికి మారిపోయారు. తెలుగుదేశాన్ని మరతెట్టడానికి చంద్రబాబు నాయుడిని అలా చిటికేసి అక్కడ ఆపడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దాంట్లో ఆబ్వియస్గా ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ విధంగా చూసుకుని వీళ్ళు ఓన్లీ ఆరాటమే మిగులుతుంది లాస్ట్. సో వీళ్ళు ఎంత ఆరాటపడ్డా కూడా దానివల్ల యూజ్ లేదంటారు. ఏమీ ఉండదు, టైం వేస్ట్ కార్యక్రమం. వాళ్ళు ఏదో వస్తారు, ఏదో చేసేస్తారు, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని అలా పాట ఉంటుంది చూడండి. ఎవ్వరు ఏం చేయరు, వీళ్ళ పనులు చేసుకోవాలి. వీళ్ళ పనులు చేసుకోవడానికి ఒళ్ళు ఒంగక ఇలాంటి పనికిమాల రాజకీయానికి తెరలేపారు. నిన్న చంద్రబాబు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక స్పీచ్ లో చాలా బాగా చెప్పాడు. 175 నియోజకవర్గాల్లో నా అనుకునే వాళ్ళు నాతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని కాదని కొత్త వాళ్ళు తీసుకొచ్చిన ఆశ్చర్యాలు కల్పించి వాళ్ళని పునరుద్ధరించుకునే కార్యక్రమంలో వాళ్ళ మీద నాకు ప్రాథమిక అవగాహన కొరవడుతుంది. అలాంటప్పుడు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? అందుకే మీకు చూడండి, అది రాపాక్ గారి సీట్ నేను మళ్ళీ చెప్తుంటాను. ప్రస్తుతం ఈ రోజు టెస్ట్ కేసెస్ అండి. టెస్ట్ రిలీవ్గా చెప్పాడు, అన్న నువ్వు గెలుస్తావు రాపాక్ గారికి, కానీ నేను మా వాడికి మాట ఇచ్చాను. దాని అర్థం ఏంటండి? ఈ నోస్ హూస్ గోయింగ్ టు విన్, హూ ఇస్ గోయింగ్ టు లాస్. నిరంతరం ప్రక్షాళించుకుంటాడండి. 50 మంది కార్యకర్తలు ఒకరిని పెట్టుకున్నాడు ఆయన నియోజకవర్గానికి, ఒక కార్యకర్తని ఆయన వాలంటరీగా. ప్రతి నిరంతరం చెప్పడా మోజు ఎక్కడో తీరది కలెక్ట్ అవుతూ ఉంటుందండి. కిడ్నీ బ్యాంక్ టైప్ అది. అంతే కదా, బేసిక్ లాజిక్స్ చాలా పునాది దిట్టం చేసుకుని వెళ్తున్నాడండి ఆయన. కుత్తున ఆయన ఏదో గాల్లో బాణాలు వేసి కొట్టుకుని వెళ్ళట్లేదు. సంచేత ఆ రాజకీయానికి ఆ దర్పానికి వీళ్ళు అలవాటు పడలేకపోతున్నారు. అలవాటు పడలేక ఏంటంటే ఇది మనం క్షేత్రస్థాయిలో మన కార్యకర్తలతో ఎంత మమైకమే ఉండొచ్చా, ఇంత సెంట్రిక్గా వెళ్ళి లేయర్స్ కింద ఫామ్ చేసుకుని ప్రతి నిమిషం మనతో కనెక్టింగ్లో ఉండేలా చేసుకోవచ్చా అన్న దగ్గర వీళ్ళకి ప్రక్షాళించబడట్లేదు, అంతు చిక్కట్లేదు. సో అంతు చిక్కని రాజకీయానికి ఏమవుతుంది? అవతల మీద బురద జల్లిస్తే నా పని అయిపోతుంది అనుకుని సింప్లిఫైడ్ సొల్యూషన్స్ ఎత్తుక్కుంటారు. ఇప్పుడు చెప్తుంటారు కదా, బురద జల్లడం మా పని, కడుక్కుంటారు చూసుకుంటారు మీ ఇష్టం. అదేమవుతుంది? బురద ఎందుకు జల్లాలని దగ్గర వీళ్ళు షీల్డ్ పెట్టుకుని ఉన్నారు. వీళ్ళు బురద కొట్టేస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు నిరంతరం చేస్తున్నారు. వీళ్ళు పని చేసుకొని నిస్సహాయ స్థితిలో వీళ్ళు ఉండి పని ఏదో అయిపోయిందన్న అపోహలో బతికేస్తున్నారు. అధికారమే పరమావధి, అది జరగదు. సార్, వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి సంబంధించి కావచ్చు, దాని మీద వస్తున్నటువంటి వార్తలు ఏ విధంగా చూడాలి సార్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. అసలు జరుగుతున్న పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు దగ్గర ఆర్కే బీచ్ లో ఒకటి ఉండేది, ఇఫ్ యు స్విమ్ యూ విల్ బి ద నెక్స్ట్ అని. ఓకే, మోస్ట్ డేంజరస్ బీచ్ల్లో అదొకటి. ఉత్తుకొత్తనే ఇటు నుంచి తిరిగిలోకి ఎవడో లేచిపోతుంటాడు అక్కడ. ఓకే, అలాంటి దగ్గర అది ప్రాణాలు తెగించి పెట్టారు.
అక్కడ అల్లలు ఎలా వస్తాయి అంటే అసలు కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. Hmm. బిక్కుబిక్కులాడుకొని రోజు ప్రమాదాలు చూసుకుంటే ఎవరినో ఉద్ధరించడానికి పెట్టింది కాదు కదా. అంతే కదా. ముఖ్యంగా హై టైడ్లు అక్కడ ఏర్పడినంత ఎక్కడ ఏర్పడదు. అలాంటి దగ్గర చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంచేత వీళ్ళు ఏంటంటే ఆదరాబాదరాగా ఏదో దాన్ని ఓపెన్ చేసిన మెయింటెనెన్స్ తీసుకున్నవాడికి రోజు దినదినం రోజువారీ గండమే. ఓకే. ఏదో లైఫ్ జాకెట్లు ఇచ్చారని కాదు, ముందు గుండె అయిపోతుంది సముద్రం అల్లలో పైకి లేచి కింద పట్టాడంటే ఎవడన్నా. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఎవరో దాకా ఎందుకు గొల్లపూడి మారుతారు గారు అబ్బాయి సినిమా షూటింగ్కి వెళ్తూ ఆ రాక్ మీద నిలబడ్డాడు, అలా కొడితే ఆయన పడిపోయి చచ్చిపోయాడు అతను. సో అలాంటి చాలా ఉన్నాయండి అలా దాని దగ్గర. అలాంటి దగ్గర ఆ మెయింటెనెన్స్ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఎప్పదీశారు. అతను నిర్వాహకుడు నిన్న ఇంటర్వ్యూ కూడా చెప్తున్నాడు క్లియర్గా, బాబు అది ఎప్పదీశాం బాబు అని. కొట్టుకుపోతే అది ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎక్కడో బావాలి కదా అది. చెప్తున్నాను కదా సార్, ఈ భోగని ఛానల్లోకి ఏదంటే ప్రతిదీ ఒక న్యూసే. ఒక ప్రొడక్టివ్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే దాన్ని 80% నెగిటివ్ చేసి డ్యామేజ్ చేద్దాం అన్న దానికి తెరలేపు కూర్చున్నారు. ఓకే. వాళ్ళు ఒక 6-7 ఛానల్ ఉన్నాయి కదా, ఆ 6-7 ఛానల్ యొక్క ప్రభావం అన్నిటి మీద చూపిద్దామని చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా అన్నది దాని త్రూగా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రచ్చ చేస్తే ఫస్ట్ అలా పంతులు గారు మేక కదే, రాజుగారు ఆయనకి మేక ఇస్తే ఏదో మేకబాల్ తాగుతాడు, అక్కడ ఆశ్రమంలో ఉంటాడని గాంధీ గారిలో తయారవుతాడని ఆ రోజుల నుంచి రాజుగారు వాళ్ళు ఆ విధంగా ఆలోచించిస్తే వెనకాల కూడా పరిమాణం 4 రోజులకు వెనకాల చేరి బాబా అది కుక్క 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 అంటే లాస్ట్గా మేక వదిలేసిపోయాడు. ఈ లేడీ చేశారు, ఆయన శాశ్వతంగా రోజు మేకపాలు తాగడానికి ఒక రోజులో బిర్యానీ వండుకునే కార్యక్రమం ఇచ్చారు. అలా న్యూస్లో ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇలాగే ఉంటాయి. ఫ్రిడ్జ్ కొట్టుకుపోయింది, మొదటి రోజు కొట్టుకుపోద్దండి, అప్పటిదానికి ఎవడన్నా బుద్ధిగానే ఉన్నాడు ఓపెన్ చేస్తాడు. ఇక్కడ అలా అక్కడ మేడిగేట్లు అడిగి చూపిస్తున్నారు కదా బూచ్ కింద, ఆ 2 పిల్లర్లు డ్యామేజ్ చేస్తే సెట్ చేస్తే అయ్యేపోద్ది. దాన్ని పట్టుకుని పెద్ద ఇంక ప్రపంచం తెరబడిపోయిందన్న ట్రస్ట్ ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది. ఏ మాన్బోర్డ్ శ్రీశ్రీ గారు ఏ రోజు అయితే చెప్పారో కాదేది అనర్హం అన్నది, దాని దగ్గర ప్రతి కూడా అదే మాట్లాడుతున్నారు. అంతకనే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.